భారతీయులు సంభోగం ఎలా కోరుకుంటున్నారో తెలుసా? భారతీయ సంస్కృతిలో సంభోగాన్ని మెజారిటీ ప్రజలు పవిత్రంగా భావిస్తూ ఉంటారు. ఎక్కడో అరకొర మినహా దాన్ని ఒక వ్యసనంగా చూసేవారు గతంలో చాలా తక్కువ. అయితే కాలంతో పాటు అన్నీ మారడంతో సంభోగం కూడా ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. సంభోగంలో పాల్గొనే వాళ్లను వింత అనుభూతులను రుచి చూపిస్తుంది. భాగస్వామితో ఆ పని అంటే కేవలం 10 నిమిషాల్లో, పావు గంటలో అయిపోయేది కాదు, భాగస్వామిని అనుభవించేది అని చెప్తున్నారు భారతీయులు. భారతీయులు ఇప్పుడు ఆ పనిలో విదేశీ సంస్కృతిని అనుసరిస్తున్నారు. కళ్లకు గంతలు కట్టుకుని సంభోగం చేయడం, సంభోగ బొమ్మల వాడకం భారతీయులు కోరుకుంటున్నారు. ఆ పనిలో పాల్గొనే సమయంలో 60% మంది మగవాళ్లు లైట్లు ఆపి వెయ్యాలని కోరుతున్నారట. ఇక స్త్రీలలో అయితే ఇది మరీ ఎక్కువగా ఉంది. స్త్రీలలో 64% మంది లైట్లు ఇష్టపడటం లేదట. పురుషుల్లో 48% మంది డబ్బులు ఇచ్చి సంభోగం చేయాలి అనుకుంటే స్త్రీలు కేవలం 3% మాత్రమే ఉన్నారట. ఒకేసారి ఇద్దరితో ఆ పనిలో పాల్గొనాలని 23% మంది పురుషులు భావిస్తుంటే స్త్రీలు 19% మంది ఆ ఆలోచనతో ఉంటున్నారట. పనిచేసే చోట సహోద్యోగులతో సంభోగాన్ని ఊహించుకున్నవారు 31% పురుషులు కాగా మహిళలు 20% మంది ఉన్నారట. భాగస్వామిని మోసం చేసి వేరే వాళ్లతో ఆ పని చేయాలని 28% మంది పురుషులు అనుకుంటే 24% మంది స్త్రీలు అనుకుంటున్నారట. 85% మంది పురుషులు సంభోగం చేసే సమయంలో అశ్లీల చిత్రాలు చూడటానికి ఇష్టపడుతున్నారని సర్వే వెల్లడించింది. ప్రేమ పెళ్లి చేసుకోవడం వలన కలిగే లాభాలు ఇవే. ఒక వయసు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా పెళ్లి చేసుకోవాలి. ప్రేమ వివాహంతో వైవాహిక బంధంలోకి కొంతమంది అడుగు పెడితే పెద్దలు చెప్పిన వారితో కొంతమంది బంధాన్ని మొదలు పెడుతున్నారు. అరేంజ్ మ్యారేజ్ లో ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి టైం పట్టొచ్చు. ప్రేమ మొదలవ్వడానికి సమయం పడుతుంది. అదే ప్రేమ వివాహంలో అలా కాదు. ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత బంధం మొదలవుతుంది. ప్రేమ పుట్టిన తర్వాత అది పెళ్లి వరకు వెళుతుంది. వైవాహిక జీవితంలో ప్రేమ అనేది చాలా ముఖ్యం. అరేంజ్ మ్యారేజ్ లో జీవిత భాగస్వామి మీకు తెలియదు కనుక మీ భాగస్వామితో ప్రారంభ రోజుల్లో ప్రేమలో మీరు పడరు. కానీ ప్రేమ వివాహం అన్నది జంట మధ్య ఏకాభిప్రాయం త్వరగా వస్తుంది. పెళ్లికి ముందు తర్వాత కూడా ప్రేమ అలానే ఉంటుంది. అరేంజ్ మ్యారేజ్ లో ప్రేమ నిదానంగా సాగుతుంది. ప్రేమ వివాహంలో ప్రేమ రోజు రోజుకి మరింత బలపడుతుంది. ఒకరినొకరు ఇదివరకే అర్థం చేసుకుంటూ ఉంటారు కాబట్టి గొడవలు వచ్చే అవకాశం తక్కువ ఉంటాయి. అదే అరేంజ్ మ్యారేజ్ లో మీ జీవిత భాగస్వామి మీకు ముందు నుండి తెలియదు కాబట్టి వాళ్ళు చేసే పనులు కొన్ని మీకు నచ్చకపోవచ్చు. దాని వలన గొడవలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. అరేంజ్ మ్యారేజ్ లో ప్రేమ క్రమంగా పెరుగుతూ ఉంటుంది. ప్రేమ వివాహంలో జంట ఆకర్షణ, ప్రేమ కాలక్రమమైన తగ్గుతూ ఉంటుంది. మాకు మీ సపోర్ట్ కోసం ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.